నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సాక్షిలో శుద్ధపూస రాతలు. మరి వీటి మాట ఏంటి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అయితే ఈ మాట అంటుంది నేను కాదు. సాక్షిలో శుద్ధపూస రాతలు. మరి వీటి మాట ఏంటి అని చెప్పేసి అడుగుతోంది తెలుగుదేశం పార్టీ నేతలు. వాళ్ళు కూడా ఎలా అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకని? దానికి కూడా ఒక అర్థం ఉంది. ఒక రీజన్ ఉంది. సో ఏంటి అనంటే ఇదిగోండి. పచ్చ మత్తు జనం చిత్తు అని చెప్పేసి సాక్షి పేపర్‌లో వచ్చిన ఈ కథనం. వాళ్ళు సాక్షి పేపర్‌లో ఈ కథనం రాస్తూ కూడా ఎలా రాసారంటే, మీలో చాలామంది 'అబ్బాయి గారి' సినిమా చూసే ఉంటారు. దాంట్లో జయచిత్రని మీనా తిడుతూ, అన్నీ కూడా అనాలని అనుకుంటున్నాను. కానీ పెద్దవాళ్ళు కాబట్టి అనలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది కదా! అలాగే అనాల్సినవన్నీ అనేసి నెటిజన్‌లు అంటున్నారు, ప్రజలు అంటున్నారు అన్నట్టుగా రాసుకొచ్చారిక్కడ. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో బజారు పడ్డ టీడీపీ పరువు. టీడీపీ పరువు పోయిందని వైసీపీ బాధపడుతోంది. ఇది విచిత్రంగా లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేర్ ఆఫ్ గా మారిందంటున్న ప్రజలు. నిజానికి గంజాయికి, డ్రగ్స్ కి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా లేదా, టీడీపీ హయాంలో మారిందా, వైసీపీ హయాంలో మారిందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లెక్కలతో సహా చెప్తున్నారు. అది కూడా నేను మీకు వివరిస్తాను. ఇక కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్, గంజాయి మాఫియా. పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటున్న నెటిజన్లు. సో ఇక్కడ ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే ఆదినారాయణ ఏ పార్టీలో ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి టీడీపీ మీద చేసినంత అటాక్ ఆదినారాయణ రెడ్డి కుమారుడి మీద, అంటే బీజేపీ నాయకుడి కుమారుడి మీద ఎందుకని చేయడం లేదు? అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళని ఇబ్బంది పెడితే బీజేపీ కన్నెర్ర చేస్తుంది అని చెప్పేసి వైసీపీకి ఏమైనా బెరుకుందా అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలంతా అడుగుతున్నారు. సో ఇక మనం విషయంలోకి వెళదాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా చర్యలు తీసుకోవటం లేదు. అంటే దీని మొత్తాన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడా వాళ్ళ నాయకుల మీద చర్యలు తీసుకోవటం లేదు, ఎక్కడా కూడా కంట్రోల్ చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎక్కువైనాయి అని చెప్పేసి దానికి మూలం ఏమంటున్నారు? ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు కాబట్టి అంటున్నారు. నిజానికి ఆయన డ్రగ్స్ తీసుకుంది ఎక్కడ అంటే, నేను సమర్థించాలని కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీని వెనకేసుకురావాలని కాదు. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే మాదక ద్రవ్యాలు, గంజాయి మాఫియా చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పడమే నా ఉద్దేశం. సో ఈయన ఎక్కడ తీసుకున్నారు? పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో తీసుకున్నారు. ఆ ఫామ్ హౌస్లో కూడా ఎవరెవరు ఉన్నారు అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, అంటే వైసీపీకి చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు. వాళ్ళలో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పట్టుబడ్డారని చెప్పేసి కూడా మొదట్లో టాక్ వచ్చింది. దాని గురించి కొంత లోతుగా విచారణ చేపడితే వాళ్ళు వైసీపీ వాళ్ళ కాదా అనే విషయం కూడా పూర్తిగా తేలిపోతుంది. ఆ తర్వాత దాని గురించి మనం సపరేట్గా ఇంకొక వీడియో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు వైసీపీకి డ్రగ్స్కి, వైసీపీకి గంజాయికి, వైసీపీకి కల్తీ మద్యానికి ఎక్కడా సంబంధం లేదన్నట్టుగా సాక్షిలో ప్రొజెక్ట్ చేయడానికి ప్రజల మీద, నెటిజన్ల మీద పెట్టి వాళ్ళు అంటున్నట్టుగా ఇక్కడ రాశారు కదా. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈయన ఎవరో గుర్తుపట్టారా? జగన్మోహన్ రెడ్డి తోటి అంత సన్నిహితంగా క్లోజ్ గా ఫోటో దిగారు కదా. ఈయన్ని మీరు గుర్తుపట్టున్నట్లయితే కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేనే చెప్తాను. ఆయన పేరు కొండారెడ్డి. ఎవరో తెలుసా ఈ కొండారెడ్డి? విశాఖపట్నం వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. సో ఈయన ఎక్కడ పట్టుబడ్డాడు, ఎలా పట్టుబడ్డాడు, దేంట్లో పట్టుబడ్డాడు అనేది వైసీపీ వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమెంట్స్ లో పెడుతున్నారు. లాస్ట్ టైం వీడియోలో కూడా వాళ్లే కమెంట్స్ లో పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు బెంగళూరులో. అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా డ్రగ్స్ అమ్మే వాళ్ళేనా? మరి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒక్కడు డ్రగ్ తీసుకున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటుంటే, మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా ఆదివారం సాయంత్రమో శనివారం సాయంత్రమో హైదరాబాద్ వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి కొండారెడ్డి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడంటే వైసీపీలో వాళ్ళంతా డ్రగ్స్ అమ్ముతున్నారని కాదు కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాజిక్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. గంజాయి విషయం సాక్షి పేపర్లో ప్రస్తావించారు కాబట్టి ఈయన మీరెవరో గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టినట్లయితే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి, కానీ నేనే చెప్పేస్తాను. ఈయన ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్, కానీ ఒకప్పుడు నల్గొండ ఎస్పీగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంగనాథ్
నల్గొండ ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్ ఏంటో తెలుసా? దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా అవుతుంది ఏపీ నుంచి అని చెప్పేసి. ఈ కామెంట్ ని ఎవరు మర్చిపోలేరు. ఈ కామెంట్ చేసిన తర్వాతనే అక్కడ కొమ్మారెడ్డి పట్టాభి అనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకొని చావండి, బోషడికే నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన సజ్జలను ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకొని ఆయన ఇంటి మీద దాడి కూడా చేయించారు. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బోషడికే అంటావా అని చెప్పేసి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద కూడా దాడి చేయించారు. అది వేరే విషయం, దాని గురించి సపరేట్ గా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ రోజు రంగనాథ్ ఏమన్నారు? దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా అవుతుంది ఏపీ నుంచి అని అన్నారు. దాన్ని ఎక్కడ ఎందుకని ఖండించలేదు? ఆనాడు తెలుగుదేశం పార్టీ దీని మీద గట్టిగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది, మీరు గంజాయిని కంట్రోల్ చేయటం లేదు అని చెప్పేసి. మరి ఎందుకని అప్పుడు ఖండించలేదు? రంగనాథ్ మీరు మాట్లాడింది తప్పు, మాకు ఆధారాలు చూపించండి అని చెప్పేసి అడిగారా ఆనాడు? అడగలేదు. వైసీపీ వాళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు. ఇది యథార్థం, మాట్లాడుకోవాల్సిన అంశమే. పైగా ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. 2021లో దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోల గంజాయి దొరికితే దాంట్లో 2 లక్షల కిలోల గంజాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దొరికినదే. దేశవ్యాప్తంగా 7 లక్షల్లో 2 లక్షల కిలోల గంజాయి ఆంధ్రప్రదేశ్లో దొరికిందే, ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిందే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామంటే ఇది ఎంత దారుణమైన విషయం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారిపోయిందని ఎవరైనా అంటే అందులో డౌట్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అదే అంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ని గంజాయికి అడ్డాగా మార్చారు. ఇప్పుడేమో కూటమి సర్కారు విశాఖపట్నం అంటేనే ఒక పెట్టుబడులకి అడ్డాగా మార్చింది, ఏఐ హబ్ గా మార్చింది. కానీ అప్పట్లో గంజాయి హబ్ గా మార్చారు. విశాఖ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండిస్తుంటే చోద్యం చూశారు. ఆ గంజాయిని వైసీపీ వాళ్లలోనే కొంతమంది చాటుమాటుగా వ్యాపారంగా మార్చుకుని లాభాలు గడిస్తూ కోట్లు ఆర్జించినా గానీ వైసీపీ ప్రభుత్వం కళ్ళప్పగించి చూసింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తుంటే వైసీపీ ఇప్పటికీ నోరు మెదపటం లేదు. అది వేరే విషయం. దాని గురించి కూడా మీరు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వార్తలు చూసారా? వైసీపీ హయాంలో గంజాయి యథేచ్ఛగా అమ్మడం అనే వార్తల్ని చూసారా లేదా అని చెప్పేసి మెన్షన్ చేయండి. అయితే ఈ గంజాయి కట్టడి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అప్పట్లో వైసీపీ. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈగల్ టీం అని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేసింది. విశాఖ దాని చుట్టుప్రక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతోంది అనేది గుర్తించి ఆ గంజాయినంతా నేలమట్టం చేసేసి అదే గిరిజనులతోటి కాఫీ పంటలు పండించడం లేకపోతే ఇతర ప్రోడక్ట్స్ తయారు చేయించి వాటికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేయించడం చేస్తున్నాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాని గురించి వైసీపీ ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. కేవలం ఇలా ఆరోపణ చేసి పచ్చ మత్తు జనం చిత్తు అని చెప్పేసి సాక్షి పేపర్లో ఒక ఐటెం ప్రింట్ చేసేసి ఒక ఐటెం ప్రొడ్యూస్ చేసేసి వదిలేసింది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా పుట్టా మీద చర్యలు తీసుకోలేదు, టీడీపీ ఎక్కడా కూడా నోరు మెదపటం లేదు అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇది మాత్రం నిజంగా ఖండించదగిన విషయమే. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే దీంట్లో నిందితుడిగా పేర్కొనబడ్డాడో ఆయన వెంటనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తన సెల్ఫ్ వీడియో రిలీజ్ చేశారు. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, విచారణలో మొత్తం తేలుతుంది, తేలిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు, నేను తప్పు చేశానని తేలితే ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పేసి గట్టిగా ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆయన మాటలతో ఎక్కడా సంతృప్తి పడలేదు. నిందితుడి పట్ల ఎక్కడా కూడా జాలి చూపించలేదు. ఎక్కడా కూడా మనవాడేలే మన పార్టీ ఏలే అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక స్వార్థం కానీ లేకపోతే ఒక పక్షపాత వైఖరి కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ చూపించలేదు. వెంటనే పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సంబంధించి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎవరు జారీ చేశారు? పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ, ఆయన జారీ చేశారు. ఏమని ఉంది దాంట్లో? హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 14/3/2026 జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణలను మీడియాలో విస్తృతంగా వచ్చిన కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై మీరు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని, ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ మిమ్మల్ని ఆదేశిస్తోంది. మీపై వచ్చిన ఆరోపణలకు మీ లిఖితపూర్వక వివరణను 5 రోజుల్లో పార్టీకి అందజేయవలసిందిగా
సూచిస్తున్నాం. మీరిచ్చే వివరణ ఆధారంగా పార్టీ అధిష్టానం జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తను పంపించిన షోకాజ్ నోటీస్ ఇది ఎంపీ మహేష్ కుమార్కి. సో ఇలాంటి నోటీస్ ఎప్పుడైనా కానీ వైసీపీ హయాంలో నిందితులుగా ఉన్న వాళ్ళకి వెళ్ళిందా? గతంలో ఎంతమంది ఎన్ని తప్పులు చేసి పట్టుబడలేదు? గంట అరగంట అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అంటే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అలాగే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కొన్ని వీడియోస్లో దొరికారు. అలాగే ఇంకా అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు కూడా కొన్ని వీడియోస్లో దొరికారు. కానీ ఎవరికీ కూడా నోటీసులు వెళ్ళలేదు. అలాగే చంపేసి డోర్ డెలివరీ చేశారు అనంతబాబు, ఆయన ఇప్పటికీ కూడా వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. అలాగే పార్టీ నుంచి అంటే దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో జరిగింది అని చెప్పేసి సామెత ఉంటుంది కదా, అలాగా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జరిగింది. ఎప్పుడో ఆయన ఫ్యామిలీ వ్యవహారం 2024 ఎన్నికలు అయిపోయిన కొత్తలోనే ఆయన ఫ్యామిలీ వ్యవహారంలో దుమారం రేగి దివ్యల మాధురి, దువ్వాడవాణి ఇద్దరు కూడా బాహాబాహికి దిగిన సందర్భాల్ని కూడా మనం వీడియోలు చూసాం. అంటే కొట్టుకోవడానికి వెళ్ళారు. బాహాబాహి అంటే మళ్ళీ ఇంకా వేరే ఏదో అనుకోకండి దయచేసి. సో వాళ్ళిద్దరు కొట్టుకున్నంత పని చేశారు మీడియా ముందే. కానీ ఎక్కడా కూడా అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ ఎక్కడా కూడా స్పందించలేదు. ఆయన నుంచి కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఈ మధ్య కాలంలో దొంగల పడ్డ 6 నెలల తర్వాత ఏదో జరిగిందన్నట్టుగా ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు. దివ్యల మాధురితోటి ఆయన ఏవో వ్యవహారాలు నడుపుతున్నారని చెప్పేసి, ఆయనకి దివ్యల మాధురికి ఏవో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని. ఆ బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. అటు దువ్వాడతోటి ఇటు అనంతబాబు తోటి ఎలాంటి కార్యక్రమాలు చేసినా సరే. అసలు నేనే చంపేశాను అని చెప్పేసి ఓపెన్ గా ఒప్పుకున్నాడు అనంతబాబు. నేనే చంపి డోర్ డెలివరీ చేశానని చెప్పేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో ఓపెన్ గా ఒప్పుకున్న అనంతబాబు మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ సాక్షిలో మాత్రం ఎందుకని చర్యలు తీసుకోవటం లేదు మహేష్ కుమార్ మీద అని చెప్పేసి ప్రశ్నిస్తూ, అంటే డైరెక్ట్ గా సాక్షి ప్రశ్నించింది అని అంటే మళ్ళీ మీరెందుకు ప్రశ్నిస్తున్నారు, మీకేం అవసరం, మీరేమన్నా చర్యలు తీసుకుంటారా అంటారేమో అని చెప్పేసి ఒక బెరుకేమో ఇక్కడ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ప్రచురణలో ఉంది. సో మొత్తం మీద వైసీపీ తాను మాత్రం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం మీద నిందలేస్తుంది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మెయిన్ గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏంటంటే లిక్కర్ విషయం కూడా ఇదే ఐటంలో ప్రస్తావించింది సాక్షి. లిక్కర్, కల్తీ లిక్కర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే కల్తీ లిక్కర్ విషయంలో, ఆ స్కామ్ విషయంలో ఎవరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఏ పార్టీ నేతలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అనే విషయం, ఎవరెవరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, ఎవరెవరు బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇంకా కొత్త వాళ్ళు ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎవరు విచారణకి వెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక్కసారి సరిచూసుకోవాలి. ఇప్పటి వరకు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు ఈ లిక్కర్ స్కామ్ లో. సో మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసి జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళని, బెయిల్ మీద బయట తిరుగుతున్న వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి వివరణ అడగలేదు. మరి అలాంటిది లిక్కర్ కి సంబంధించి, కల్తీ లిక్కర్ కి సంబంధించి ఎంతమంది ఆ కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తున్నాయి కొన్ని కథనాలు, కొన్ని వార్తాపత్రికలు, కొన్ని వెబ్సైట్స్ లో. కానీ వాటి మీద ఎక్కడా కూడా మరి అది కల్తీ లిక్కర్ కాదు, వైసీపీ హయాంలో అమ్మిందంతా కూడా మంచి లిక్కరే, ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, అదంతా కూడా కాదనలేని నిజం, మేం చేసింది తప్పు కాదు అని చెప్పేసి అనిపిస్తే, ఎవరెవరైతే వెబ్సైట్లలో ఎవరెవరైతే నాయకులంతా కూడా కల్తీ లిక్కర్ వల్ల వైసీపీ హయాంలో కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది లివర్లు పాడయి, కిడ్నీలు పాడయి అలమటిస్తున్నారని చెప్పేసి కామెంట్స్ చేశారు, వాళ్ళ మీద ఎందుకని నోటీసులు పంపించలేదు, వాళ్ళ మీద ఎందుకని పరువు నష్టం దావా వేయలేదు, వాళ్ళ మీద ఎందుకని చట్టపరమైన చర్యలకు ఉపక్రమించలేదు వైసీపీ అంటే ఒప్పుకున్నట్టేనా అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు. సో దీని గురించి మరి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. మొత్తానికైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసులు అందించింది. ఆయన ఎలా స్పందిస్తారనే చూడాలి. అయితే ఇక్కడ వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో మత్తు పదార్థాల రవాణా కావచ్చు, లేకపోతే ఉత్పత్తి కావచ్చు ఎక్కువైంది, ఇక్కడ మత్తులో జోగుతున్నారు యువత అంతా కూడా అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ మత్తుని, గంజాయిని ప్రోత్సహిస్తోంది, కల్తీ లిక్కర్ అమ్ముతోందని కూడా ఆరోపిస్తుంది కదా వైసీపీ. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. వైసీపీ హయాంలో
మత్తు పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయా ఆంధ్రప్రదేశ్లో? గంజాయి ఎక్కువగా ఉత్పత్తి అయిందా ఆంధ్రప్రదేశ్లో? లేకపోతే తెలుగుదేశం పార్టీ హయాంలో గంజాయి ఎక్కువగా దొరుకుతుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే లిక్కర్ విషయంలో కూడా వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ అమ్మారా, లేకపోతే ఇప్పుడు కూటమి సర్కారు హయాంలో కల్తీ లిక్కర్ అమ్ముతున్నారా? ఏ లిక్కర్ బెటర్ గా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరి టైంలో తక్కువ రేటుకి లిక్కర్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎవరి హయాంలో లిక్కర్ స్కామ్ జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.